ఇస్లాం. హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారు 568 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1169వ సంవత్సరంలో ఇరాన్లోని సీస్తాన్ నగరంలో జన్మించారు. హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారు రాజవంశానికి చెందినవారు. వీరు సీస్తాన్ మరియు షాపూర్ రాజ్యాలను పరిపాలించేవారు. హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారు ఒక గొప్ప రాజు అయినప్పటికీ ఆయనకు రాజ్యం మీద మరియు రాజరికం మీద ఎటువంటి కోరిక లేదు. ఆయన ఎక్కువ సమయాన్ని అల్లాహ్ యొక్క జికిర్లోనే గడిపేవారు. ఒకరోజు హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారు తమ తల్లిగారి వద్దకు వెళ్ళి ఇలా చెప్తారు: అమ్మ, నేను ఈ రాజ్యాన్ని పాలించలేను. నాకు ఈ రాజ్యం పట్ల మరియు రాజపాలన పట్ల ఎటువంటి ఆకాంక్ష లేదు. నేను నా జీవితాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో మరియు సమస్త మానవాళికి ఇస్లాం ధర్మాన్ని బోధిస్తూ గడపాలనుకుంటున్నాను అని హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారు వారి తల్లి